అనగనగా ఒక చిన్న గ్రామం. ఆ గ్రామంలో రాము మరియు సోము అనే ఇద్దరు ప్రాణ స్నేహితులు ఉండేవారు. కానీ రాము ఒక దొంగ. అవసరాలకు తగ్గట్లు దొంగతనాలు చేసేవాడు. మనం ఈ కథలో రాము దొంగ నుండి ఒక మంచి మనిషిలా ఎలా మారాడో తెలుసుకుందాము. ఎందుకు రాము ఇలా దొంగతనాలు చేస్తావు? దొంగతనం మంచిది కాదు. ఏదో ఒక రోజు నీకు ఇబ్బందులు తెచ్చిపెడతాయి. ఇప్పుడు అదంతా ఆలోచిస్తూ కూర్చుంటే అవసరం ఎలా తీరుతుంది? ఏమీ కాదులే, నా గురించి కంగారు పడకు, ఏమీ అవ్వదు. అదే గ్రామంలో ఒక సాధువు ఉండేవారు. ఆయన ప్రతిరోజు ప్రజలకు మంచి మాటలు చెబుతూ జ్ఞానబోధ చేసేవారు. రాము, మనం ఒకసారి సాధువు గారి ప్రసంగానికి వెళ్దాము. ఆయన చాలా మంచి మాటలు చెప్తారంట. ఎన్నో గొప్ప విషయాలు, మంచి జ్ఞానం కలిగే విషయాలు చెప్తారంట. సరేలే, అలాగే వెళ్దాంలే. అలా సోము బలవంతం మీద రాము ఆ సాధువు ప్రసంగాలకు వెళ్ళటం మొదలుపెట్టాడు. రాము ఆ సాధువు మాటలను శ్రద్ధతో వింటూ ఉండేవాడు. మనిషి జీవితంలో నిజాయితీ చాలా ముఖ్యమైనది. తప్పుడు మార్గం కొంతకాలం సుఖాన్ని ఇస్తుంది, కానీ చివరకు బాధనే మిగిలిస్తుంది. రాము, నువ్వు చాలా కాలంగా నా ప్రసంగాలకు వస్తున్నావు. నువ్వు దొంగతనాలు మానివేయాలి, ఒక మంచి మనిషిగా మారాలి అని నేను కోరుకుంటున్నాను. స్వామి, నేను కూడా దొంగతనం మానివేయాలి అని అనుకుంటున్నాను. మీరు నాకు ఏదైనా ఒక వరం ఇస్తే నేను దొంగతనాలు మానివేసి మంచి జీవితం గడుపుతాను. సరే, అలాగే నాయనా, నేను నీకు ఒక వరాన్ని ఇస్తాను. ఇప్పటి నుండి జంతువులు, పక్షుల మాటలు నీకు అర్థమవుతాయి. వాటి భాషను అర్థం చేసుకునే శక్తిని నీకు వరంగా ఇస్తున్నాను. కానీ గుర్తుపెట్టుకో, ఇది చాలా పెద్ద వరం. దీన్ని ఉపయోగించి నువ్వు మంచి పనులు మాత్రమే చేయాలి. దాన్ని చెడు పనులకు వాడితే నీకే నష్టం కలుగుతుంది. అయ్యో లేదు స్వామి, నేను ఆ వరాన్ని మంచి పనులకే ఉపయోగిస్తాను. ఏమైంది అంత తీవ్రంగా ఆలోచిస్తున్నావు? ఏమైనా సమస్య ఉంటే చెప్పు. చెల్లికి మంచి పెళ్లి సంబంధం కుదిరింది, కానీ పెళ్ళికి చాలా ధనం ఖర్చు అవుతుంది. ఆ ధనం ఎలా సర్దుబాటు చేయాలో నాకు అర్థం కావట్లేదు. దానికోసం ఇంత ఆలోచిస్తున్నావా? ఏమీ కంగారు పడకు, నేను ఏదో ఒక మార్గం చూస్తాను. స్నేహితుడికి ఏదో రకంగా సహాయం చేయాలని రాము నిర్ణయించుకుంటాడు. నగరంలో అయితే ఏదో ఒక పని దొరుకుతుంది అని నగరానికి బయలుదేరతాడు. దారి మధ్యలో ఒక ప్రయాణికుడు కలుస్తాడు. సోదరా, నేను నగరానికి వెళ్ళాలి. ఈ దారి నగరానికి వెళ్తుందా? అవును, నేను కూడా నగరానికే వెళ్తున్నాను. రండి, కలిసి వెళ్దాము. మార్గం మధ్యలో ఇద్దరూ విశ్రాంతి తీసుకోవడానికి ఒక చెట్టు కింద ఆగుతారు. సాధువు ఇచ్చిన వరం వలన రాముకి ఆ చెట్టుపైన పక్షి మాటలు అర్థమవుతాయి. ఆ మనిషి దగ్గర ఉన్న సంచిలో చాలా విలువైన రత్నాలు ఉన్నాయి. అవి తీసుకో, నీకు చాలా ధనం వస్తుంది. నీ అవసరం తీరుతుంది. లేదు, అలా చేయటం మంచిది కాదు. అతడు నన్ను నమ్మి నాతో ప్రయాణం చేస్తున్నాడు. నేను అతనికి నమ్మకద్రోహం చేయలేను. మీరు ఎవరితో మాట్లాడుతున్నారు? ఇక్కడ మనమిద్దరం తప్ప ఇంకెవరూ లేరు కదా. ఏమిటి విషయం? మీకు ఒక నిజం చెప్పాలి. నేను ఒక దొంగను. ఆ చెట్టు మీద ఉన్న పక్షి చెప్పింది మీ సంచిలో చాలా విలువైన రత్నాలు ఉన్నాయి అని. నిజం చెప్పాలంటే ఒక క్షణం వాటిని తీసుకోవాలి అనిపించింది. అంత అవసరం ఉంది నాకు. కానీ మీరు నన్ను నమ్మి నాతో ప్రయాణం చేస్తున్నారు. అందుకే మీకు అన్యాయం చేయాలని అనిపించలేదు.
నీ నిజాయితీ చాలా గొప్పది. నిజంగా నీలాంటి వాడు పరిచయం అయినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఆ ప్రయాణికుడు ఒక వజ్రాల వ్యాపారి. వజ్రాలను అమ్మటానికి రాజుగారి దగ్గరికి వచ్చాడు. ఆ వ్యాపారి రాజుగారితో దారిలో జరిగిందంతా చెబుతాడు. రాజుగారు అంతా విని, ఒకప్పుడు దొంగ ఇప్పుడు అంత నిజాయితీగా మారాడా, అలాంటి మనిషిని నేను స్వయంగా కలవాలి అని నిర్ణయించుకుంటారు. రాజుగారు రాము ఎక్కడ ఉన్నాడో తెలుసుకుని కలవటానికి వెళ్తారు. ఏమైంది? నీవు ఎవరు? అలా ఒంటరిగా ఎందుకు కూర్చున్నావు? ఏమైనా సమస్య ఉంటే నాతో చెప్పు. నేనేమైనా సహాయం చేయగలనేమో చూస్తాను. అయ్యా, నేను ఒక దొంగను. కానీ నేను దొంగతనాలన్నీ మానేవేసి మంచి మనిషిలా బతుకుదామని అనుకుంటున్నాను. కానీ అనుకోకుండా నాకు ఒక పెద్ద సమస్య వచ్చి పడింది. నాకు ఇప్పుడు చాలా పెద్ద మొత్తంలో ధనం కావాలి. ఏమి చేయాలో అర్థం కావట్లేదు. అందుకే అలా ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తున్నాను. ఇప్పుడు నాకున్న అవసరం దొంగతనం చేస్తే కానీ తీరేలా లేదు. అందుకే ఇదొక్కసారి దొంగతనం చేసి ఇక్కడి నుంచి మానేద్దామని అనుకుంటున్నాను. ఇక్కడికి దగ్గరలో సుబ్బిశెట్టి దుకాణం ఉంది. అక్కడ చాలా ధనం ఉంటుంది. రా వెళ్దాం. రాజుగారు రాము ఇద్దరూ కలిసి సుబ్బిశెట్టి దుకాణం చేరుకుంటారు. అక్కడ తెల్లగా ఉన్న పొడిని రాము పంచదార అనుకుని తింటాడు. నేను ఇక్కడ ధనాన్ని తీసుకోలేను. వెళ్ళిపోదాం రండి. ఎందుకు? ఏమైంది? ఇక్కడ చాలా ధనం ఉంది కదా. పైగా నీకు చాలా అవసరం ఉంది అని చెప్పావు. నేను ఇందాక పంచదార అనుకుని తిన్నది పంచదార కాదు, అది ఉప్పు. ఒక ఇంటి ఉప్పు తిన్నాక నేను ఆ ఇంటికి ఎలా ద్రోహం చేయగలను? అందుకే వెళ్ళిపోదాం రండి, ఇక్కడ వద్దు. నువ్వేమిటయ్యా మరీ ఇంత నిజాయితీగా ఉన్నావు? మరి ఇప్పుడు ఎలా? ఏం చేద్దాము? ఒక పని చేద్దాం. మనము రాజుగారి ఖజానా దగ్గరికి వెళ్ళి అక్కడ ప్రయత్నిద్దాం. అమ్మో, రాజుగారి ఖజానానా? వద్దు బాబు, వద్దు. చాలా ప్రమాదం. నేను రాను. ఏమీ పర్వాలేదు. నేను అక్కడ కొన్ని రోజులు పనిచేశాను. అవన్నీ నేను చూసుకుంటానులే. పద వెళ్దాము. ఎందుకు నువ్వు వాళ్ళని చూసి కూడా అరవలేదు? వచ్చిన వారు దొంగలు కాదు. అందులో ఒకడు మహారాజు గారు. అందుకే నేను అరవలేదు. మహారాజా, నన్ను క్షమించండి. నాకు ప్రాణభిక్ష పెట్టండి. ఏమీ భయపడకు. నిన్నేమీ చెయ్యనులే. అయినా సరే నేను మహారాజునని నీకెలా తెలిసింది? ఇందాక మనం వచ్చినప్పుడు అక్కడ పిల్లి కుక్క మాట్లాడుకున్నాయి. నాకు పక్షుల జంతువుల మాటలు అర్థమవుతాయి. ఆ విధంగా మీరు మహారాజు గారు అని నాకు తెలిసింది. ఓ అలాగా. భయపడకు. నీలాంటి వాడు మా కొలువులో ఉండాలి. నీకు గూఢాచారిగా ఉద్యోగం ఇస్తున్నాను. ప్రస్తుతం నీకు కొంత ధనం కూడా ఇస్తాను. దానితో మీ స్నేహితుడి చెల్లి వివాహం చేసి ఆ తర్వాత వచ్చి ఉద్యోగంలో చేరు. రాజుగారు ఇచ్చిన ధనంతో రాము సోము చాలా సంతోషంగా చెల్లి పెళ్లి జరిపిస్తారు. తరువాత రాము రాజుగారి కొలువులో ఉద్యోగంలో చేరుతాడు. ఎక్కడ దొంగతనాలు, ఎక్కడి రాజుగారి కొలువు. ఇది సాధువు కృప. ఆయన చెప్పిన ధర్మం వలనే సాధ్యపడింది. నీతి నిజాయితీ ధర్మం వలన ఎప్పుడూ మంచే జరుగుతుంది. తప్పుడు మార్గాలు మొదట ఆనందాన్ని ఇచ్చినా చివరకు కష్టంలో పడవేస్తాయి. అలాగే మంచి మార్గాలు కఠినంగా ఉన్నా చివరకు మంచే చేస్తాయి. ఒక మంచి మనిషిలాగా నిలబెడతాయి. ఇదే ఈ కథలోని నీతి. మా కథలు కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.